హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్లో వాట్సాప్ స్టేటస్లు అద్భుతంగా క్రియేట్ చేయడానికి మరొక కొత్త టెంప్లెట్తో వచ్చాను. మీకు డెమో చూపించిన తర్వాతే వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. నేను క్రియేట్ చేసిన ఎంఎక్స్ ప్లేయర్లో ఉంచుకున్నాను. ప్లే చేస్తాను చూడండి, సౌండ్ తగ్గించి మరి. చూశారు కదా, ఈ రకంగా అందంగా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరే నేర్చేసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని కానీ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు దానికోసం కైన్ మాస్టర్ అప్లికేషన్ కావాల్సి ఉంటుంది, ప్రో వెర్షన్. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కైన్ మాస్టర్ లింక్. సో అదేవిధంగా నేను వాడిన టెంప్లెట్ అని చెప్పాను కదా, ఆ టెంప్లెట్, ఆ ఇమేజ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిపి ఒక లింక్ ఇస్తాను. దానిపైన మీకు నచ్చిన టెంప్లెట్ లేకపోతే ఇమేజ్, మ్యూజిక్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ 16:9 అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 16:9 దీన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది, బ్లాక్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ మీరు 17 సెకండ్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఆ టెంప్లెట్ సైజ్ కూడా 17 సెకండ్సే ఉంది. సో ఇలా 17 సెకండ్స్కి పెట్టిన తర్వాత రైట్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు లేయర్ పైన ట్యాప్ చేయండి. లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఉంది, సో ఇక్కడ ట్యాప్ చేయండి. నేను టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను కదా, దాన్ని తీసుకోండి. నేను డౌన్లోడ్లోకి వచ్చి సో తీసుకున్నాను. ఇక్కడ మనకి కత్తెర సింబల్ ఉంటుంది, దీని పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ పెద్ద డబ్బా ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇది పెద్దనైపోతుంది. పైన రైట్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేయండి. లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా తీసుకోండి. మీడియా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను. పొద్దున అంటే ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చూపించింది కదా, ఈసారి కొత్త ఇమేజ్ తీసుకుంటాను. దీనిపైన ట్యాప్ చేసి నాకు ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది కదా, ఇక్కడ క్రాపింగ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మాస్క్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ షేప్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ స్క్వేర్ బటన్ ఉంటుంది, డబ్బా ఉంటుంది, ఆ డబ్బాని సెలెక్ట్ చేసుకొని దీన్ని రీసైజ్ చేయండి. అంటే మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు రీసైజ్ చేసుకోండి, పూర్తిగా కాకుండా మీకు ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. సో నేను చూడండి, సో సెలెక్ట్ చేసుకున్నాను. పైన రైట్ పైన క్లిక్ చేశాను. ట్యాప్ చేసి మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీని సైజ్ పెద్ద చేస్తున్నాను చూడండి. సో నాకు ఈ డబ్బాలో పట్టి అంత పెద్ద చేస్తున్నా. సో నాకు ఈ డబ్బాలో పట్టింది. సో పట్టింది కదా, దీనికి కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం పెద్దది చేసుకుందాం. సో ఇందులో పెట్టేసాను. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేస్తే కింద ఫెదర్ అని ఉంటుంది. ఈ ఫెదర్ని 30 పెట్టండి. సో ఫెదర్ 30 పెట్టిన తర్వాత రైట్ పైన ట్యాప్ చేశాను. ఓకే, 30 యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని డ్రాగ్ చేయండి. మీకు ఈ 17 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ చూడండి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ రైట్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ అయితే హైడ్ అయిపోతుంది, నేను తీసుకున్న ఇమేజ్. వీడియో లేయర్ ఉంటుంది కదా టెంప్లెట్, దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, ఇది కొత్త కైన్ మాస్టర్కే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ బ్లెండింగ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా పైకి వస్తే స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి, మీకు నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకా మ్యూజిక్ తీసుకోలేదు, నార్మల్గా అయితే మీకు ప్లే అవుతుంది. సో ఇప్పుడు మొత్తం యానిమేషన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు నచ్చిన సాంగ్ తీసుకుందాం. సో ఆడియో పైన ట్యాప్ చేశాను, నేను డౌన్లోడ్ చేసుకునే దానికి వెళ్ళిపోతున్నాను. సో డౌన్లోడ్ దగ్గరకు వచ్చేసాను. సో చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ పైన క్లిక్ చేశాను. ఒక్కసారి కొంచెం ప్లే చేద్దాం. సో చూసారు కదా, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, షేర్ పైన ట్యాప్ చేయాలి. మనకు ఒక నిమిషం. సో షేర్ పైన ట్యాప్ చేసి మనకు కావాలనుకుంటే, లేకపోతే ఏదైనా టెక్స్ట్ మీ పేరు ఏమైనా రాసుకోవాలంటే రాసుకోండి. మీ పేరు ఏమొద్దు అనుకుంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసి 1080pలో 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్లో ఇక్కడ 6.2 బిట్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఈ రకంగా ఈజీగా ఈ యొక్క టెంప్లెట్ని యూజ్ చేసి మీకు నచ్చిన ఫొటోస్, సాంగ్స్ పెట్టుకొని మంచి మంచి వాట్సాప్ స్టేటస్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.